గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ మమ్మల్ని అందరినీ పిలిచి కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేసిన రిపోర్ట్ని చదివారు. వీళ్ళు గత పాలనలో ఇది కూడా జరిగింది అనేది టీటీడీ బోర్డు వారి పాలక మండలి చేసిన ఇది కూడా జరిగింది అనేది తెలియజేశారు. అంతే, అక్కడితో అయిపోయింది అధ్యక్ష. దాన్ని అంతకు మించి ముందుకు తీసుకెళ్ళాలి లేదంటే నేను అది విని నాకేమనిపించిందంటే ఇలాంటివి కూడా జరిగినాయా. ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిరుమలకి పైకంత వెళ్ళినప్పుడు కొంత స్థానికంగా కొంత చెప్పింది, తిరుమలలో చెప్పింది ఇవన్నీ కోరిలేట్ చేసుకొని కొంత ఆ ప్రసాదం కూడా క్వాలిటీ లేదని ఎలా చేశారు ఏంటో అనుకున్నాం. కానీ ఒక గబుక్కుని ఒకళ్ళ బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడతాం. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కానీ బాధ్యతగా ఉన్నాయి మా పొజిషన్లో. అలాంటిది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పటికి నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే తిరిగి ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటివి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్ష. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు అధ్యక్ష. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్ష. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్ 3 parties. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది అసలు ఈ నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పాటికి ఒక్కొక్కరు ఒకవేళ ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. వీళ్ళు కల్తీలు కూడా అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయచ్చు అని చేసి చూపించారు. దానికి సంబంధించిన కంప్లీట్ సిబిఐకి ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్ష. ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే యూ మీన్ టు సే యూ గోయింగ్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. My intention is always to say that who did this,
who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడ కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు అది, ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి ఎక్కడా కూడా సింపుల్గా ఏం చేయాలి దీక్ష, నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది ఇది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందో దాన్ని బయట పెట్టండి, ఇంత సింపుల్గా తేల్చేయచ్చు. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక, రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్ష, మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకున్నా తీసేసుకుని అయిపోతుంటే దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. మాకు ఏమనిపించిందంటే అధ్యక్ష, దీన్ని క్యాబినెట్ మీటింగ్ లో మా దృష్టికి తీసుకొచ్చింది మీకు తెలియజేస్తున్నాను మీ ద్వారా ప్రజలకి. సిబిఐ నేతృత్వంలోని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ నెయ్యి తయారీకి 1 లీటర్ పాలు కూడా వినియోగించలేదని చెప్పి చాలా ఖచ్చితంగా తేల్చింది. ఆ పామ్ ఆయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు చెప్పింది. ఆ ఇతర రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దానికై సంబంధించిన టెక్నాలజీ ఆ పర్టికులర్ మా వద్ద లేదనేది ఆ సిట్ తేల్చేసింది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తేల్చింది. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందన్నట్టు సిట్ తెలియజేసింది. అలాగే దీని ముందు ఏం జరిగిందని చూస్తే, తమకి నచ్చిన సంస్థలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఒక ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలు సవరించారు. నెయ్యి సరఫరాకి సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనని తొలగించారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాది కుదించారు. రోజుకి 12 టన్నుల వెన్నెయ్య తేయాలన్న నిబంధనను కూడా 8 టన్నులుగా మార్చేశారు. అంటే ఒకరికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఇన్ని నిబంధనల్ని తూట్లు పడిచారు. అది చేసిన తర్వాత మళ్ళీ సవరణ అనంతరం వీళ్ళు ఎంపిక చేసిన సంస్థలు 20-23 మధ్య నెయ్యి సరఫరా చేశాయి. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు అందుకు కావాల్సిన కనీస అర్హతలు లేవని సిట్ ఛార్జ్ షీట్లో ఉంది. వీరు నెయ్యి సరఫరా ఎంచుకున్న సంస్థలు బోలేబాబా అని కానీ దానికి అనుబంధ సంస్థలు మామూలుగా వైష్ణవి డైరీలు 1 లీటర్ కూడా నెయ్యిని పాల నుంచి తయారు చేయాలని స్పష్టంగా చెప్పారు. ఇది 1924 మధ్య 11 కోట్ల మంది భక్తులను శ్రీవారిని దర్శించుకుంటే ఆ కాలంలో మొత్తం 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని చెప్పి టీటీడీ రికార్డ్స్ తెలియజేస్తాం. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన మన లడ్డూలు పంపించారు. అలాగే ఇందులో 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశాం. పంపిణీ చేశారు. నేను మొన్న మన క్యాబినెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు వెంటనే నాకు మెసేజ్లు ఏంటంటే, అమరావతి మన ఈ అయోధ్యకి పంపిన లడ్డూలు ఈ లడ్డూలు కాదు, ఇవి వేరే లడ్డూలు. అలా ఎలా తేడా చెప్తారు వీళ్ళు? దానికోసం ప్రత్యేకంగా అంటే అక్కడ నిబంధనలు ఎక్కడా కూడా మీరు నెయ్యి మేము పలానోళ్ళు కొన్నారు మాకు డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు. నేను ఆ సభాముఖంగా ఎందుకు వాళ్ళకి పేర్లు ప్రస్తావించారు ఆ చెప్పిన వ్యక్తులు కానీ వీళ్ళు కానీ. నేను అడిగింది ఏంటంటే, ఓకే మీకు దాని మీద ఆధారాలు ఏమున్నాయి, మీరు ఈ లాటే పంపించారు అయోధ్యకి అనేది మీకు ఏముంటాయి, ఎక్కడ ఏం లేదు, అన్ని గాల్లో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. తిరుమల తిరుపతి స్వామివారికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి నెయ్యి కంపెనీ డైరీ కంపెనీలన్నిటికీ హెరిటేజ్ కంపెనీతో ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి చర్చిద్దాము అని చెప్పి పట్టుబడుతుంటే 5 రోజులు తాత్సారం చేసి నిన్నటికి ఈ రోజు అసెంబ్లీలో దాన్ని చర్చిద్దామని చెప్పని నిర్ణయం తీసుకుని చర్చిస్తూ 10 మంది శాసనసభ్యుల చేత రాజకీయాలు మాట్లాడిస్తూ అసత్యాలు మాట్లాడిస్తూ, అరే
కలియుగదయం వెంకటేశ్వర స్వామి గురించి కదా మనం ఈ అబద్ధాలు చెప్తున్నది, రాజకీయాలు ముడిపడి మాట్లాడుతున్నది అనేటువంటి భయం వెరుపు కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరితెగించి మాట్లాడిచ్చి వారి తర్వాత వరుస క్రమంలో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల్ని తప్పుడుతనంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాలనే దుర్బుద్ధితో ఆయన తిరుమల తిరుపతి స్వామివారి నైవేద్యం తయారు చేసేటువంటి లడ్డూలు తయారు చేసేటువంటి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా కడాన ఆయన మాట్లాడితే కడాన జగన్మోహన్ రెడ్డి దిగజారి వెంకటేశ్వర స్వామి వారి మహత్యాన్ని తగ్గించడానికి, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటానికి, అలాగే స్వామివారి మహత్యాన్ని మచ్చ తీసుకురావటానికి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పని వారు మాట్లాడితే వెంటనే అదిగో తోక అని ఎవడో అంటే ఇదిగో పులి అని చెప్పని ఇంకోటి మాట్లాడంటే ఇంకొక దొంగ. అదే రీతిలో ఆయన ఎనిమల్ ఫ్యాట్ కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడంగానే వెంటనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయి ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు కలిపాడు, అలాగే చేప కొవ్వు కూడా కలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా మతాన్ని ఇలా చేస్తావా అలా చేస్తావా అని కాషాయ బట్టలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడిమెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు, నేను ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు. నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు, వాళ్ళని వెనకే సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కదా అని నేను అని చెబుతూ మతం గురించి మతం కోణం గురించి మాట్లాడతాడు. ఇవాళ మాట్లాడినటువంటి అసత్యాలు అంటే దేవుడు పేరు చెప్పి దేవుడు అంటే భయం లేకుండా బరితెగించి మాట్లాడేటువంటి, అంటే చాలా మంది మనం దొంగలను చూస్తుంటాం బయట సమాజంలో. ఏ మరిపోటుగా ఉంటే జేబు కొట్టేసేవాడు ఒకడు, మనం ఏ మరిపాటుగా ఉంటే మన బ్యాగులు కొట్టేసేవాడు ఒకడు, లేదు ఏదో ఒక మనకి ఎరేసి మనం ఆ ఎర కోసం కింద ఏదో పడేస్తే దానికోసం ఒంగొంగానే మన సామాను కొట్టేసేవాడు ఒకడు, మనం ఊరెళ్తే ఇంట్లో దొంగతనం చేసేవాడు, ఇంట్లో లేని సమయంలో దొంగతనం చేసేవాడు ఒకడు. కానీ ఇంట్లో అందరం ఉండంగానే తలుపులు బద్దలు కొట్టి తుపాకులతో కత్తులతో నరమేధం చేసి ఇంట్లో ధనాన్ని దొంగతనం చేసేవాళ్ళు ఒకళ్ళు. అంటే దొంగల్లో ఎంత బరితెగింపుగా ఉంటారో చూసుకుంటే మనం ఈ చివరి జాతికి చెందినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. రాజకీయ నాయకులు వీళ్ళు ఇవాళ మాట్లాడిన భాష, అసత్యాలు, నిందలు. పవన్ కళ్యాణ్ గారు మీరేం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి మా మతం నీకేం సంబంధం, నీ మతం వేరు మా మతం వేరు, మా దేవుడి ప్రసాదంలో నువ్వు పంది కొవ్వు కలుపుతావా, ఆ కొవ్వు కలుపుతావా, ఈ కొవ్వులు కలుపుతావా అని చెప్పి నారా లోకేష్ గారేమో పంది మాంసం కలిసిందని చెప్పి మాట్లాడతారు. ఇవాళ ఏం చెప్తున్నారు? ఇవాళ కూడా నిజంగా చూడండి ఎంత దురదృష్టం. ఏమనాలి? ఇది కలికాలం కాకపోతే, పోయే కాలం బుద్ధులు కాకపోతే, పెదప బుద్ధులు కాకపోతే ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. ఏమని? కల్తీ జరిగిందని మాట్లాడట్లా, ఈ రోజుకి కొవ్వు ఉంది. 35వ పేజీలో చెప్పాడు. ఎవడ మావయ్య చెప్పింది 35వ పేజీలో. ఏ మావయ్య చెప్పాడు 35వ పేజీలో? ఇలా 35వ పేజీలో ఇలా అభియోగాలు వచ్చినాయి అని చెప్పని నెరేట్ చేశాడు సిబిఐ. ఇవాళ 35వ పేజీలో చెప్తున్నారని చెప్తున్నారు. దాని తర్వాత పేజీలో మీ సిగ్గులేనితనాన్ని కడిగట్టుగా సిబిఐ క్లియర్ కట్ గా రాస్తే కూడా, అంటే పామోలిన్ అవశేషాలు ఉన్నటువంటి ఆయిల్ కలిపారు దీంట్లో, కల్తీ జరిగిందని చెప్పని రాస్తే
మరి మొన్నేమో అపవిత్రం అపచారం అన్నారు, ఇప్పుడేమో కల్తీ అంటున్నారు. ఆయన ఇక పవన్ కళ్యాణ్ గారు తంతు అట్లా ఉంటే ఇక మామూలుగా బరితెగించిన ముత్తైదు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. 2019 నుంచి 24 దాకా చాలా సార్లు ఆవేదన పడ్డాంట ఆయన. ఎందుకు ఆవేదన పడ్డాడు? అధికారం పోయిందని ఆవేదన పడ్డావా? నీకన్నా చిన్నోడు 4 పదులు కుర్రాడు రాజకీయాల్లో మీకు కుక్కచావు చూపించాడనా? దేనికైనా అడుగుతున్నాను. దేనికి? మీ జీవితంలో ఇంత ఘోర పరాజయాన్ని ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు మీకు కల్పించాడనా? దేనికి ఆవేదన పడ్డారు? రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పని, రామతీర్థంలో స్వామివారి తలను తీశారు అని చెప్పని ఆయన బాధ కలిగిందంట. నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ఒక్కటి మీరు ఆలోచించండి. ప్రతి క్రిస్మస్కి చర్చికి వెళ్ళి యేసుప్రభుని ఆరాధించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడనే కదా వీళ్ళు ఈ బరితెగింపు మాటలు మాట్లాడేది. నిజంగా క్రిస్మస్ కి చర్చికి వెళ్ళి దండం పెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండగా ఆయన పరిపాలనలో దేవుడి యొక్క ఆలయాల మీద దాడులు జరిగితే, దేవుడి విగ్రహాలు కళంకితం అవుతుంటే ఎవరికి రాజకీయ లబ్ధి? జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి వస్తుందా అని అడుగుతున్నాను. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆలయాల మీద దాడులు జరుగుతుంటే, పవిత్రమైన విగ్రహాలు ధ్వంసం అవుతుంటే ఎవరికి రాజకీయ లబ్ధి? జగన్ గారికి వస్తుందా? చెప్పండి, మీరు లాజిక్ చెప్పండి. ఎవరైనా రాజకీయ లబ్ధి వస్తుందా జగన్ గారికి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహాలు దేవుళ్ల మీద గుళ్ళ మీద ఎందుకు దాడులు చేయిస్తాడు? ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పని చేసినా, ఒక పథకం ఇచ్చినా, ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక జీవో ఇచ్చినా ఏ రాజకీయ నాయకుడైనా దేనికి చేస్తాడు? తనున్న పార్టీకి రాజకీయ లబ్ధి కోసం, తన యశస్సు పెరగటం కోసం, ప్రజల్లో తన కీర్తి పెరగటం కోసం, తద్వారా మరొకసారి ఎన్నిక కావాలి తిరిగి అని చెప్పని కీర్తికాంక్షతో కదా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పాలకుడైనా నిర్ణయాలు తీసుకునేది. మరి తను ఏలుబడిలో, జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో దేవాలయాల మీద దాడులు జరిగితే జగన్కి లాభమా నష్టమా? మీరు ఒకసారి ఆలోచించేయమని అడుగుతున్నా. ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆలయాల మీద దాడులు జరిగితే ఎవరికి లాభం? ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కదా లాభం. నేను అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కిరాతకుల్ని లేదా కిరాయి మోకల్ని ప్రోత్సహించి గుడుల మీద దాడులు చేయించిన దానికి మీరు వెనక మీరు ఉన్నారా లేరా అని నేను అడుగుతున్నాను. మీ పాత్ర ఉందా లేదా? ఎందుకంటే లబ్ధి మీకే కదా, పొలిటికల్ గెయిన్ మీకే కదా. మరి మీ పాత్ర లేకుండా ఎవరికి అవసరం అని అడుగుతున్నా. అయితే మీరా, మీ కింద తాబేదారులా, మీ ఏజెంట్లా, నువ్వు చల్లగా ఉంటే బాగుపడదాం అనేటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడా? ఎవడో కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుందని అడుగుతున్నాను. నిజంగా మీకు అంత దేవుడి మీద భక్తి ఉంటే, అపారమైనటువంటి దైవకాంక్ష అంటే దైవం మీద దైవ ఆరాధన, దేవుడి మీద భక్తి మీకుంటే 2014 నుంచి 19 దాకా ఎన్ని గుడులు మీరు జేసీబీలతో ప్రొక్లైన్లతో మీరు కూలదోయించారు? దేవుడి ఆలయాల్ని. రాజధానిగా ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డులో ఎన్ని ఆలయాలను కూలదోయించారు?